హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా తల్వేద గ్రామంలో అయితే ఉన్నాము. నిర్మల్కు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటది. ఇక్కడ గ్రామంలో ప్రతి ఇంటి వాళ్ళు అంటే ప్రతి కుటుంబం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ బోర్ నీళ్ళే తాగుతా ఉంటారు. అంటే ఈ చేతి పంపు నీరే వాళ్ళు తాగుతా ఉంటారు. ఎందుకనంటే ఈ చేతి పంపు నీరు ఎంతో తియ్యగా ఉంటదని చెప్పేసి, దాంతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి ఈ చేతి పంపు నీరు ఎంతో ఉపయోగపడతా ఉందని చెప్పేసి గ్రామస్తులంతా తెలియజేస్తా ఉన్నారు. ఈ ఏ బో చేతి పంపు నీరు ఇది ఏసి బోరింగ్. దీన్ని బోరింగ్ అని ఇక్కడ మన భాషలో అంటారు. ఈ బోరింగ్ ఏసి దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ బోరింగ్ వేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. అప్పటినుంచి గ్రామస్తులు ఇంట్లో వాళ్ళకు చాలా మందికి వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఫిల్టర్ నీళ్లు అది ఇది అని చెప్పేసి ఉన్నామనుకుండా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికొచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా కనీసం ఒక బిందె అయినా తీసుకొనెళ్ళి వాటరు వాళ్ళు ప్రతిరోజు తాగుతా ఉంటామని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులు చక్కగా చెప్పేదేందంటే, ఇలాంటి ఈ వాటర్ వేస్ట్ గాకుండా ఇక్కడ దీనికి పక్కకే మంచి ఇంకుడు గుంత నిర్మించుకొని, ఆ వాటర్‌ని వృధా కానీయకుండా వాళ్ళిక్కడ ఒక మంచి కార్యక్రమం అయితే మంచి పనైతే చేశారనే జెప్పవచ్చు. ఎందుకనంటే, మనము బయట మనం చూస్తా ఉంటాం. ప్రతి ఒక్కటి కల్తీ అయిన ఈ రోజుల్లో. ఎందుకంటే వాటర్ కూడా కొన్ని కొన్ని నగరాలలో చూస్తే ఎంతో ఇబ్బందయిన పరిస్థితి ఉన్నది. మొన్న ఈ మధ్య చూస్తే బెంగుళూరు తదితర ప్రాంతాలలో అసలు కనీసం తాగడానికి వాటర్ లేని పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ ఇలాంటి ఈ చేతి పంపు నీరు, ఇలాంటి బోరింగ్‌లు వేయడం అనేది ఉంటే ఇలాంటి వాటర్ తాగడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే చెప్పవచ్చు. ఎందుకంటే బయట ఇప్పుడు ఈ ఫిల్టర్ నీళ్ళు గాని ఇవన్నీ దాంట్లో కెమికల్స్ కలిపి దానికి టేస్ట్ రావడానికి కెమికల్స్ కలుపుతా ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వాళ్ళకు తలెత్తుతాయని చెప్పొచ్చు. కానీ ఇలాంటి వాటర్ తాగడం వల్ల వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే గాకుండా, వాళ్ళ పిల్లలకి కూడా వీళ్ళు ఎంతో చక్కగా ఇక్కడ చూస్తే మన పిల్లలు ఇందాక జూసాం. పిల్లలు చక్కగా ఇక్కడికొచ్చేసి ఈ వాటర్ తాగి చక్కగా ఆడుకోవడం అయితే జరుగుతా ఉన్నది. ఇలాంటి బోరింగు నీళ్లు ఇక్కడ ఉండడం అనేది తల్వేద గ్రామస్తులకు అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇలాంటి ఉన్నాటికి ఇప్పుడేమైంది రాను రాను వాటి మారుతా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఫిల్టర్ నీళ్లు వాడడం గానీ, లేకపోతే ప్యూరిఫై వాటర్ వాడడం గానీ, ఈ మధ్య చూస్తే ఆల్కలైన్ వాటర్ ఇలాంటి వాటర్ వాళ్ళు తాగుతా ఉన్నారు. కానీ ఎన్నో తరతరాలుగా ఇలాంటి వస్తున్న ఈ బోరింగ్ నీళ్లు మర్చిపోయారనే చెప్పాలి. కానీ ఈ గ్రామస్తులు మాత్రం వాళ్ళకు ఎంత ఏమున్నా అని కూడా వాళ్ళ ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు అవన్నీ ఉన్నా అని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఎంతో కూడా ఇక్కడికొచ్చేసి వాళ్ళు ఈ బోరింగ్ నీరైతే తాగుతా ఉంటారని చెప్తా ఉన్నారు. ఈ వాటర్ యొక్క విశిష్టత గురించి తెలిసి, ఈ వాటర్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలిసి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇక్కడికొచ్చేసి వాళ్ళు క్యాన్‌లు వాళ్ళు ఈ వాటర్ నింపుకొని వాళ్ళు వెళ్లి ఇంట్లో తాగుతా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారనే చెప్పవచ్చు. ఇప్పుడు మనతో పాటు ఈ తలవేద గ్రామస్తురాలు పుష్ప గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి పుష్ప గారికి అడిగి తెలుసుకుందాం ఈ చేతి పంపు నీరు గురించి. మేడం నమస్తే. నమస్తే సారు. మా తలవేదలో ఇది బోరు ఒక్కటే ఉంది. అంటే వేరే ఉన్నాయి ఇంకా. ఉన్నాయి గానీ తాగడానికి మాత్రము ఇదొక్కటే ఇగ ఊరంతా. హ్మ్. ఊరందరూ ఇదొక్కటే తాగుతారిగ. హ్మ్. అయితే ఇండ్లల్ల బోర్‌లేసుకున్నా గూడా హ్మ్. ఇవే తాగుతారు. ఏదో. 30 సంవత్సరాలాయి బోరేసి. హ్మ్. 30 సంవత్సరాలాయన ఇంకెక్కువనాయను. హ్మ్. ఇదే బోర్ నీళ్ళు తాగుతారు ఊరంతా. హ్మ్. తియ్యగుంటాయి, హ్మ్. మంచిగుంటాయి. ఇవే నీళ్ళు తాగుతారు. ఇల్లిల్లుకు ఈ నీళ్ళు తాగంది వేరే నీళ్ళు తాగరు. హ్మ్. కాకపోతే వేరే ఇట్లా రోడ్డుకు విలేజ్‌ల ఆళ్ళు ఈళ్ళు అక్కడోళ్ళు కూడా క్యాన్‌లల్ల వచ్చి నింపుకపోతారు. అంటే వేరే ఊరు నుంచి వచ్చి కూడా ఇక్కడ వేరే ఊరు మంజులాపురోళ్ళు కూడా ఇక్కడ రోడ్డుకు వైన్స్ అవన్నీ ఉన్నాయి చూడు. వాళ్ళు కూడా డబ్బాలలో నింపుకపోతారు. ఇగ ఈ నీళ్ళు ఫిల్టర్ నీళ్ళ కంటే ఎక్కువ మంచిగుంటాయి. ఫిల్టర్ నీళ్ళ కల్లా బావుంటాయా? సూపరుంటాయి. మళ్ళా ఫిల్టర్ నీళ్ళన్న వేస్టే కెమికల్ కలుస్తది గానీ, ఈ నీళ్ళంత బాగుంటాయి. 30 సంవత్సరాలు దాటిపోయా గానీ, ఈ సంవత్సరం ఇంత మంచిగుంటాయి నీళ్ళు. అందరు ఇంటింటికి నీళ్ళు తాగంది ఉండనే ఉండరు. వేరే ఊరికి ఫంక్షన్‌కెళ్ళినన్నా గూడా, మళ్ళా ఈ నీళ్ళు తాగితేనే మనసుకు తృప్తయితది. అంత మంచిగుంటాయి నీళ్ళు. ఈ నీళ్ళు తాగంది అసలు మనసులనే పట్టది. ఈ ఊరందరికి. హ్మ్. హ్మ్. వేరోళ్ళు గూడా తీసుకెళ్తారు. మస్తు బాగుంటాయి నీళ్ళు. కానీ దీన్నే ఇంకా కొంచెం మంచిగా ఇదంతా చుట్టూరుగా కట్టించి, కొంచెం ఇంకా మంచిగా ఇక్కడ శుభ్రంగా ఉంచి, మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. అదండి. పుష్ప గారు ఎంతో చక్కగా వివరించారు. ఈ చేతి పంపు నీరు యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతో చక్కగా చెప్పారు. మళ్ళీ ఏందంటే ప్రతి ఈ చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికొచ్చేసి 30 ఆహ్, సంవత్సరాలాయె.
కానీ అంతే ఉన్నాయి నీళ్లు, ఏం మారింది లేదు, సూపర్ ఉన్నాయి. ఇంత తుక్కు కూడా రాదు. ఇంక ఇంట్లో నీళ్ళు అన్నా కానీ వస్తాయి, కానీ దీనికి తుక్కు కూడా రాదు, అంత ఫ్రెష్ గా వస్తాయి వాటర్. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఈ నీళ్లను ప్రతిస్ఫటంగా శుభ్రంగా ఎక్కడైనా కానీ గడ్డి ఉన్నా ఏమున్నా కానీ శుభ్రంగా చేసి, నేను కూడా ఒక మేస్త్రిని ఈ మొన్న ఇక్కడ నీళ్ళన్నీ పోతున్నాయని ఇక్కడ మొత్తం ఇది కట్టిన, ఈ రౌండ్ కట్టిన, ఇక్కడ గడ్డి కానీ ఏమున్నా కానీ ఒక 30 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ఈ బోరింగ్ లేదు అనుకుంటే ఊరుకు నీళ్లు లేవు, ఊరుకు నీళ్లు లేవు. ప్రతి ప్రొద్దున మీరు వచ్చి చూడండి సార్, ఎన్ని బిందెలు ఉంటాయి. ఇవాళ సోమవారం కదా, ఇవాళ సోమవారం మీరు వచ్చినట్లయితే బిందెలు బిందెలు ఈ నుంచి అక్కడ దాకా ఉంటాయి సార్. ఇవన్నీ ఇదంతా వాటర్ ఇక్కడ పబ్లిక్ అంటే ఈ నీళ్లు అంత స్వచ్ఛమైన నీరు. ఈ నీరుకు ప్రాముఖ్యత అంటే ఏంటంటే ఈ ఇంగపేట కానీ లంగనపూర్ కానీ ఈ చుట్టుపక్కల విలేజ్ పొలాల వాళ్ళందరూ ఈ బోరింగ్ నుంచి తీసుకెళ్తారు. అంత మంచి నీరు ఇవి. ఈ నీరును మంచిగా శుభ్రంగా చేసి ఇంకా ఈ దీనికి మంచిగా అట్లాంటి ఇది ఇట్లా కట్టింది ఉన్నదో దాని మాదిరి ఇట్లా ఇప్పుడు ఇది అట్లా పట్టుకొని మంచిగా శుభ్రంగా చేపించి ఈ బోర్నిక్కు మంచిగా చేయమని మేము కోరుచున్నాము. మరి తల్వేద ఈ బోరింగ్ విషయం గురించి చెప్తున్నాను నేను. సార్ చెప్పారు, చాలా చక్కగా వివరించారు ఈ నీటి ప్రాముఖ్యత గురించి. ఒకసారి మనం కూడా ఒకసారి వాటర్ని ఒకసారి టేస్ట్ చేసి మనం తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి, నాకైతే నా బాల్యం గుర్తుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు అప్పుడైతే ఈ ఈ చేతి పంపు నీరు మేము చాలా ఎక్కువ తాగుతా ఉంటుంటిమి. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ వాటర్ తాగడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ వాటర్ మాత్రం చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. అంటే స్వీట్‌గా, అంటే తియ్యగా వాటర్ అయితే ఉన్నాయి. ఈ వాటరు ఈ తలవేత గ్రామస్తులు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కలుషితం అయిపోయిన ఈ రోజులలో ఇలాంటి వాటర్ తాగడం అనేది, వాటర్ తాగడం, దాంతో పాటు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే బయట ఈ ఫిల్టర్ వాటర్ అని చెప్పేసి ఏదో కెమికల్ కలిపి వాళ్ళు ఇక్కడ బయట అమ్ముతా ఉన్నారు. దాంతో పాటు ప్యూరిఫైర్స్ అని చెప్పేసి వాళ్ళు వాడుతా ఉన్నారు. కానీ ఇంత చక్కటి, ఇంత తీయనైన నీరు వీళ్ళు తాగి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ బోరింగ్ ఉండడం అనేది తలవేద గ్రామస్తులకు ఒక అదృష్టం అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఇక్కడ చూడాలంటే ఈ చేతి పంపు నీరు, ఈ వాటర్ వేస్ట్ కాకుండా ఇక్కడ చూస్తే మనం ఇంకుడు గుంత ఇక్కడ నిర్మించిండ్రు. అది కూడా ఇక్కడ నర్సయ్య అని చెప్పేసి, చిన్నయ్య అని చెప్పేసి మేస్త్రి ఉన్నాడు. ఇతను దీన్ని ఇంకుడు గుంతలో నిర్మించిండ్రు. ఈ వాటర్ కూడా ఇప్పుడు వృధాగా పోయిన నీరు మళ్ళీ ఈ భూమిలోకి ఇనికి, దాని ద్వారా మళ్ళీ ఎప్పుడు గాని మరీ ముఖ్యంగా మనం చూస్తే ఎండాకాలంలో మనకు వాటర్ కొరత రాకుండా ఇలాంటి ఇంకుడు గుంతలు మనము నిర్మిస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా మనకు ప్రోత్సహిస్తా ఉన్నది. ఎందుకంటే ఇంకుడు గుంతల గురించి ఇప్పుడు ఈ వాటర్ వేస్ట్ కాకుండా ఈ గ్రామస్తులు చక్కగా ఇంకుడు గుంత నిర్మించుకోవడం అనేది చాలా చక్కటి విషయం అని చెప్పాలి. సరే, ఇప్పుడు మీరేనా సార్ ఇది చేసింది? చెప్పండి సార్. ఇది ఇది మా సర్పంచ్ గారు ఒకటి కాదు సార్, ఇక్కడ ఒక 12, 15 కట్టిన. అక్కడ గ్రామ పంచాయతీ కాడ ఒకటి కట్టిన సార్, స్కూల్లో ఒకటి కట్టిన, అక్కడ ఒకటి కట్టిన, ఒక ఎక్కడ ప్రశాంత్ వాటిక కాడ ఒక 3 కట్టినాం సార్. అన్నీ ఇంతే ఇట్లనే కట్టినాం. ఎక్కడ నీళ్లు వృధా కాకుండా, ఎక్కడ నీళ్లు బంగ్లా మీద పడ్డాయి, ఎక్కడ పడ్డా కానీ మొత్తం ఇవి ఇనుకుడు గుంత లోపలికే రావాలని అన్ని కట్టిన సార్ నేను. చాలా మంచి విషయం. ఎందుకంటే వాటర్ వృధా కాకుండా ఇలాంటి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. మరి ముఖ్యంగా మనకి ఎండాకాలం ఎక్కడ చూసినా వాటర్ కొరత అయితే ఉంటది. అలాంటి కొరత రాకుండా ఈ గ్రామస్తులంతా చక్కటి ఆలోచన చేసి ఈ ఇంకుడు గుంత నిర్మించుకోవడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇప్పుడు మనతో పాటు ఈ తలవేద గ్రామస్తుడైన రవీంద్ర గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఈ బోరింగ్ నీళ్ళ గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మాకు ఈ బోరింగ్ వచ్చేసి గత 30 సంవత్సరాల నుంచి మాకు సేవలు అందిస్తున్నది. దాదాపుగా గ్రామం లోపల ఉన్నటువంటి అందరూ కూడా తాగునీటికి ఇదే వాడతాం. బయట అవసరాలు కాకుండా తాగునీటికి మాత్రం కంపల్సరీ ఇదే వాడతాం. ఇంటికి దాదాపుగా మా తలవే లోపల 50% ఇంటికి ఒక బోర్ ఉన్నది, ఒక 50% బోర్లు ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా తాగడానికి ఇవే వాడతాం. ఫిల్టర్ వాటర్ ఏం కాకుండా దీని యొక్క ఇంతకుముందు చెక్ చేసినప్పుడు కూడా తాగడానికి టేస్ట్ ఉన్నాయి. అదే విధంగా మేము గవర్నమెంట్ లో చెక్ చేసినాం. దీనికి కావాల్సిన TDS కానీ అన్ని బరాబర్ ఉన్నాయని చెప్పిన, ఆల్కలైడ్ కానీ అన్ని సమపాలలో ఉన్నాయి, మినరల్స్ కూడా అని చెప్పారు. కాబట్టి ఈ బోర్ ని మొత్తానికి కూడా ఊరందరికి సప్లై చేస్తుందండి. మళ్ళీ ఈ హ్యాండ్ పంపులు తలవే లోపల దాదాపు ఒక 10 బోర్లు ఉన్నాయి. ఇవి కూడా సక్సెస్ లేవు, అన్ని ఫెయిల్ అయిపోయినాయి. అంటే ఎందుకు ఎలక్ట్రికల్ బోర్లు దించారు అన్నిట్లలో.
ఎక్కువ వృధా అయిపోయినాయి. కానీ దీనికి మాత్రం మేము అందరం ఊరందరూ మాకు హ్యాండ్ పంపే ఉండని ఒక విధంగా ఎక్సర్సైజ్ అవుతుంది. అదే విధంగా నీరు వేస్టేజ్ కాదు. లేకుంటే వాటర్ అది మోటార్ పంపేసి ఏమైతుందంటే అధికంగా వెళ్ళిపోయి బోర్ కాలైపోతుంది. దాదాపుగా ఇది కూడా మేము ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఆయనకి అసలు గృహ అవసరాలుగా వాడనే వాడం. మంచిగా ఒక బిందె చొప్పున తాగడానికి మాత్రం తీసుకుపోతాం. ఎందుకోసం అంటే ఎండాకాలం ఎక్కువ సాతియదు పాపం. బాగా ఎండలు కొట్టినట్టు తగ్గిపోతాయి. లెవెల్ తగ్గిపోవడం వల్ల అందుకోసమే మొన్న మేము ఇంకుడు గుంత కూడా వేపిచ్చినాం. ఇది ఇంకా సజీవంగా ఉండాలి. మాకు ఇంకా తరతరాలకు కూడా ఇది అందియాలని చెప్పేసి. ఎందుకోసం అంటే దీని వాటర్ అంతా మధురంగా ఉంటాయి. తాగడానికి కూడా మాకు ఎలాంటి డిసీజెస్ కూడా దీనితోటి ఎఫెక్ట్ మాకు ఉన్న బోర్లలో ఏ బోర్ కూడా ఇది సాధిస్తలేదు. అంటే దీనంత టేస్ట్ ఎవరు లేరనమాట. కాబట్టి ఇది చాలా రుణపడి ఉన్నాం. ఇది ఒక అడ్రస్ లాగా అయిపోయింది. ఏడన్నా అంటే మా ఊళ్ళో ఏడన్నా ఉన్నా అంటే కట్ట బోరింగ్. దీని పేరే కట్ట బోరింగ్ అన్నట్టు. ఇక కట్ట చెరువు కట్ట నజదీక్ ఉన్నది కాబట్టి మేము ఎక్కడన్నా అడ్రస్ అడిగి ఏడున్నారా అంటే మీటింగ్ ఏడున్నా అంటే విలేజ్ మీటింగ్ ఏడున్నా అంటే కట్ట బోరింగ్ కాడ. ఇక్కడ ప్రొద్దున చూస్తే అయితే లైనే ఉంటది. చాలా బీడుగా ఉంటది అనమాట. చాలా పొదుగా వాడుకుంటాం. ఈ వాటర్ అయితే అసలు వేస్ట్ చేయం. ముఖ్యంగా ఇది తాగడానికి కోసం గృహ అవసరాలకు తక్కువ త్రాగునీరుగా ఈ యొక్క బోరింగ్ మేము ఉపయోగిస్తాం. రవీంద్ర గారు చాలా చక్కగా వివరించారు ఈ బోరింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి. మరి ముఖ్యంగా ఈ బోరింగ్ గ్రామస్తులంతా రుణపడి ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ ఆరోగ్యం కాపాడడంలో ఈ బోరింగ్ ఎంతో హెల్ప్ చేస్తా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని కూడా వాళ్ళు గ్రామస్తులంతా కలిసి చాలా చక్కగా కాపాడుకుంటున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించి హ్యాండ్ పంపులు చేసేటోళ్ళు ఇప్పుడు దొరుకుతలేరు. ఏదైనా చైన్ పడిపోయినా గానీ ఈ చుట్టుపక్కల తొందరగా స్పందించేసి చైన్ ఎక్కియడం గానీ దీనికి ఏమైనా అవసరం పడితే మెటీరియల్ కూడా తీసుకొచ్చేసి మేము వెంటనే దీనికి రిపేర్ చేసుకోండి మేమే. చాలా ఇక లోపల అయితేనే లోపల పంపుకి ఏమన్నా అయితేనే బయట వాళ్ళు వస్తారు. ఈ పైన ఏమున్నా గానీ చుట్టుపక్కల 2-3 ఉన్నారు మా యువకులు. అలా వచ్చేసి వెంటనే స్పందిస్తారు. అది నా పని కానీ ఏమో ఆలోచించరు. ఎవరన్నా చైన్ పడిపోయిందంటే అది ఎక్కించడం, ఏదైనా బోల్ట్ పెట్టేసేయడం, మళ్ళీ యథావిధిగా పని నడిపించుకోవడం. అపురూపంగా చూసుకుంటాం దీనికి. ఎలాంటి కాకుండా మొన్ననే ఇది శాంక్షన్ కూడా చేసినాం ఈజీఎస్ నుంచి. ఇంకుడు గుంత కోసం కొంచెం ఇక సజీవంగా ఉండాలని బోరు నుంచి చాలా రుణపడున్నాం సార్. ఈ బోరుకు మాత్రం మేము రుణపడి ఉన్నాం. తరతరాలు అంటే మా తాతలు కూడా ఇదే బోర్ తాగిండ్రు. గత 30-40 ఏళ్ల నుంచి ఇవే తాగుతున్నాం. మేము కూడా ఇదే నీళ్ళతోటి పెరిగినాం. చిన్న పిల్లలు కూడా మొత్తం ఇది మాకు ఈ ఏరియా మొత్తం ఎండాకాలం మొత్తం పిల్లలు ఆడుకునే ఏరియానే. పిల్లలు కూడా ఇవే నీళ్ళు తాగుతారు. ఎండాకాలం సెదతీరది ఇక్కడనే ఎవరు వచ్చినా గానీ ఈ నీళ్ళతోటి ఆడుకుంటాం. మేము చిన్న చైల్డ్‌హుడ్ నుంచి చూస్తున్నాం కదండీ. ఇక్కడ ఆడుతుంటే ఫుల్ ఆడుతుంటే ఎండకొచ్చి ఇక్కడనే మళ్ళీ వాటర్ తాగేది. మనం ఎక్కడ కూడా మనం బయటకు పోయినామంటే మాకు కూడా వేరే నీళ్ళు నచ్చాయి. ఇవే నీళ్ళు కావాలి మాకు. అదండి వాళ్ళు చెప్పేది ఏంటంటే దీనికి ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే వాళ్ళు స్పందించి దాన్ని క్లియర్ చేసి మళ్ళీ దాన్ని రెగ్యులర్ గా నడిపించేటట్టు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ బోరింగ్ ను ఈ గ్రామస్తులంతా కలిసి ఒక చిన్న పాప మాదిరిగా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారని చెప్పవచ్చు. మరి గ్రామస్తులంతా ఈ బోరింగ్ రుణపడే ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది చాలా మంచి విషయం అని మనం చెప్పవచ్చు. మనకు దీని గురించి మన సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ చేయడం స్పెషల్ అనేది థాంక్స్ అండి సుమన్ టీవీకి. ఆ. ఎందుకోసం అంటే మా మారుమూల గ్రామం తెలియదు. ఇక్కడ వరకు వచ్చి మా బోర్ యొక్క ప్రత్యేకతను మీరు ఇంటర్వ్యూ చేయడం అంటే చాలా సంతోషం. ఎస్పెషల్లీ స్పెషల్ థాంక్స్ టు సుమన్ టీవీ. ధన్యవాదాలు సార్.